దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మి అంశ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్. ఇవాళ సెప్టెంబర్ 7th అండి 2025 సంపూర్ణ చంద్రగ్రహణం అనమాట. మనకి గ్రహణాల్లో 2 రకాలు ఉంటాయన్నమాట. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. సూర్యగ్రహణం కన్నా కొంచెం చంద్రగ్రహణంలో ఎఫెక్ట్స్ కొంచెం తక్కువే ఉంటాయండి. మనకి ఈ గ్రహణం టైంలో పాటించడానికి పెద్దవాళ్ళు కొన్ని నియమాలు చెప్తూ ఉంటారు. కొంచెంమంది తినొద్దని, తాగొద్దని, కదలొద్దని, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమి యూజ్ చేయొద్దని, బయటకెళ్ళొద్దని, ఫుడ్ తీసుకోవద్దని ఇట్లా చాలా చెప్తూ ఉంటారనమాట. మీరు ఇవన్నీ పాటించగలిగితే ఓకే. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. బట్ ఒకవేళ పాటించలేదు అంటే కనుక దాని గురించి టెన్షన్ పడి ఎక్కువ ఫీల్ అయితే ఏం అవ్వద్దండి. ఎందుకంటే మనకి సైంటిఫిక్‌గా దీనికి ఏమి ప్రూవెన్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదనమాట. చాలా మందికి డౌట్ ఉంటది. గ్రహణం టైంలో బయటకొస్తే గ్రహణం మొర్రొస్తది. అదొక జెనెటిక్ డిజార్డర్ అండి. దానికి దీనికి అయితే ఏం సంబంధం ఉండదనమాట. నమ్మకాలు పెట్టుకోవడంలో తప్పులేదండి. కానీ మరీ మూఢనమ్మకాల వైపు వరకు వెళ్ళిపోవద్దు. ఎందుకంటే చాలామంది ఈ టైంలో బయటకి కదలొద్దన్నారు అని చెప్పేసి, బయటకి వెళ్ళొద్దన్నారు అని చెప్పేసి, ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు హాస్పిటల్స్‌కది రారు అనమాట. కదలొద్దన్నారు, తాగొద్దన్నారు అని చెప్పేసి కొంతమంది ఎంత దాహమేస్తున్నా వాటర్ తీసుకోరు. ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ కంపల్సరీ పాటించాల్సిన అవసరం అయితే లేదండి. సో, దాని గురించి జాగ్రత్తలు తీసుకోండి. గ్రహణం గురించి ఎక్కువ కంగారు పడొద్దండి. అయినా ఈ గ్రహణం అనేది మొత్తం ప్రపంచమంతా ఉంటదండి. మన ఇండియాలో ఒకటే కాదు. కానీ అదర్ దాన్ ఇండియన్స్ అందులోనూ అదర్ దాన్ హిందూస్ ఇవన్నీ పెద్దగా పట్టించుకోరనమాట. మనం పట్టించుకోవచ్చు. కానీ మరీ మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోవద్దు. బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ. థాంక్ యూ సో మచ్.